హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోల్కొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన ప్రభువా, పరిశుద్ధుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. నన్ను మరుగుపరచండి. నీ వాక్యములో ఉన్న సత్యములను మేము గ్రహించలాగా మా హృదయాలను తెరవచేయండి. మా చెవులను తెరవజేయమని, మాకు వాక్యోపదేశం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువ వేయబడడానికి ముందుగా ఆయన యెరూషలేమునకి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఆ సంభవాన్ని మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకున్నాం. దానిలో కనిపిస్తూ ఉంది. ఆయన చెప్తున్నాడు శిష్యులను పంపించి, మీకు ఎదురుగా ఉన్నటువంటి గ్రామములోనికి వెళ్ళండి. ఆ గ్రామములో మీకు ఒక గాడిద పిల్ల కనిపిస్తుంది. అవి కట్టబడి ఉన్న గాడిద పిల్ల, గాడిద, వాటిని మీరు తోలుకొని రండి అని శిష్యులను పంపించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇద్దరు శిష్యులు వెళ్ళారు. ఆ గ్రామంలోనికి వెళ్ళి కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను చూచి విప్పుతుండగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు అడుగుతున్నారు, ఎందుకు మీరు ఆ గాడిద పిల్లను విప్పుతున్నారు? అందుకు వారు ప్రభు ఏ సమాధానం చెప్పమన్నారో అదే సమాధానాన్ని చెప్పారు. ఇవి ప్రభువుకి కావలసి ఉన్నవి, ఆయన వాటిని అడిగాడు, అందుకే విప్పుతున్నాము అనే సమాధానాన్ని చెప్పడం జరిగింది. వెంటనే వారు ఆ గాడిద పిల్లను వారితో పాటు వెళ్ళనిచ్చారు. వాక్య భాగంలో మనం చూస్తున్నాం, ఒక గ్రామంలో గాడిద పిల్ల కనిపిస్తుంది. దేవుని యొక్క ప్రవచనం అనేది ఒకటి ఉంది. అదేమిటంటే, నీ రాజు సాత్వికుడై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వస్తాడు అనే ప్రవచనాన్ని అనేక వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు పుట్టక మునుపే దేవుడు తన గ్రంథములో, పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయించి ఉంచాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ విధముగా సాత్వికుడైనటువంటి రాజుగా యెరూషలేములోనికి వెళ్ళాలి. సిలువ వేయబడడానికి ముందు ఇది జరగవలసి ఉన్నది. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఒక ప్రవచనం చెప్పబడడం, నీ రాజుగా ఆయన రాబోతున్నాడు అని యెరూషలేమునకు చెప్పబడడం జరిగింది. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే గాడిద పిల్ల గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. ఆయన యొక్క ఆలోచనలలో, ఆయన ఊహలలో, ఆయన తలంపులలో మనము గాని చూస్తే, ఆయన రాజుగా వస్తాడని ఒక గాడిద పిల్ల పుట్టడం, ఒక గాడిద పుట్టడం, ఆ సమయానికి ఏర్పాటు చేయడం, ఆయన ఆ సమయానికి ఆ యెరూషలేములోనికి వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో అవి ఉండడం, ఇవన్నీ ఏర్పాట్లు చూస్తే దేవుడు ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో చూడండి. అంటే ఆయన దృష్టిలో ఒక గాడిద పిల్ల పుట్టడం, అవి ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఆలోచన చేయండి. ఎక్కడ గాడిద పిల్ల? అవి కట్టబడి ఉండడం ఏమిటి? ఆయన వస్తాడనే ప్రవచనం చెప్పబడడం ఏమిటి?
ఆ సమయానికి ఆయన ఆ ఊరు దగ్గరికి రావడం ఏంటి, ఆ గాడిద పిల్లను ఆయన ఏర్పాటు చేయడం చూస్తే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు మన ఊహకి అందనివి. మన ఊహకి ఆలోచనలు కూడా అందనివి. యేసు ప్రభువారు ఇక్కడ ఆ గాడిద పిల్ల మీద రావాలని ఆయన ముందుగానే ప్రవచించాడు గనక ప్రవక్త, ఆ ప్రవచనం నెరవేరినట్లుగా ఇది జరుగుతూ ఉంది. అందుకే మనం చూడండి 4-5 వచనాలు మీరు చదవగలిగినట్లయితే అదే అధ్యాయంలో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. ప్రవచనం ఇదే. నీ రాజు సాత్వికుడైనటువంటి రాజుగా గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తాడు. దీనిని మట్టల ఆదివారం అని మనం చెప్పుకుంటాం. ఈరోజు మట్టల ఆదివారం అంటే మనం చాలా చర్చిల్లో చూస్తున్నట్లయితే కొమ్మలను నరికి చేతితో పట్టుకొని యేసు ప్రభువారు ఎవరో ఒకరు ఆ విధముగా ఒక అలంకారం వేసుకొని యేసు ప్రభువారు వస్తున్నట్లుగా, ఆ గాడిద మీద వస్తున్నట్లుగా కొమ్మలను పట్టుకొని హోసన్నా జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అనే మాటలు చెప్పుతూ వారి చర్చిల్లోనికి వెళ్ళడం మనం చూస్తున్నాం. అవునా? ఎందుకు వెళ్తున్నారు? ఆ మట్టలను పట్టుకొని, ఆ కొమ్మలను పట్టుకొని ఈరోజు దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, హోసన్నా అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడం అనేది మనము గమనిస్తూ ఉన్నాం. సాధారణంగా రాజు అనేవాడు దేని మీద వస్తాడు? గుర్రం మీద వస్తాడు, రథం మీద వస్తాడు. అవునా? కానీ మన రాజు దేని మీద వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. గాడిద పిల్ల మీదను ఎక్కి వస్తున్నాడు. సాధారణమైనటువంటి లోకరాజులు గుర్రం మీద వస్తే మన రాజు గాడిద మీద రావడం ఏమిటి? ఎందుకు వచ్చాడు? గుర్రాలు లేవా? యేసు ప్రభు వారి కాలంలో గుర్రములు లేవా? కానీ ప్రవచనం ఎలాగూ చెప్తుందంటే, నీ రాజు సాత్వికుడైనటువంటి రాజు. మన రాజు ఎవరు? సాత్వికుడైనటువంటి రాజుగా మొట్టమొదటిసారిగా భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు కనిపించాడు. అందుకే సాత్వికానికి గుర్తుగా, ఆయన తగ్గింపుతనానికి గుర్తుగా ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి రావడం అనేది జరిగింది. దేని మీద వచ్చాడు? గాడిద మీద ఎక్కి రావడానికి కారణం ఏంటంటే సాత్వికుడైన రాజు. అందుకే ఆయనను కొట్టినప్పుడు కూడా ఆయన నోరు మెదపలేదు. ఆయనని హింసించినప్పటికి కూడా ఆయన ఏ మాట మాట్లాడలేదు. ఆయనను గాయపరిచినప్పుడు, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు, ఆయనకి ఓదారంగు వస్త్రము వేసి యూదుల రాజా శుభమని ప్రజలు అవహేళన చేసినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయనకి శిలువ మీద ఎక్కించినప్పుడు ప్రజలందరూ ఏం చెప్పారు? చాలామంది ఏం చెప్పారు? నిన్ను నీవే రక్షించుకో, వీడు ఇతరులను రక్షించను గాని తన్ను తానే రక్షించలేకపోతున్నాడు అని అపహేళన చేయడం అనేది యేసు ప్రభు వారిలో మనము చూస్తాం. కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు, ఎవరికి సమాధానం ఇవ్వలేదు. మౌనముగా ఉండి, గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండేటట్లు ఆయన మౌనముగా ఉండి మనందరి పాపముల నిమిత్తం ఆయన మౌనముగా ఆ అవమానాన్ని భరించాడు. ఏ మాట మాట్లాడలేదు. కానీ ఆయన రాజుగా ఉన్నాడు. ఈ ప్రవచనం ఎక్కడుందంటే చూద్దాం. జకర్యా గ్రంథం
9వ అధ్యాయం 9వ వచనములో మనకు ఇదే ప్రవచనం కనిపిస్తుంది. చూద్దాం. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఆ నీ రాజు నీతిపరుడును, నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడనై ఆ గాడిద పిల్లను ఎక్కి నీ ఎక్కి యొద్దకు వచ్చుచున్నాడు. చూసారా, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. అంతకుముందు యేసు ప్రభు వారు ఎన్నడూను యెరూషలేములోనికి రాలేదా? యేసు ప్రభు వారు చిన్నప్పుడు ఆయన తండ్రి అని పిలువబడినటువంటి యోసేపు వెతకలేదా? ఆయన ఎక్కడున్నాడు? దేవాలయంలో కూర్చుండి అనేక మందితో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన యొక్క జ్ఞానాన్ని చూచి వారు ఆశ్చర్యపడడం అనేది జరిగింది. కానీ యేసు ప్రభు వారు సిలువ వేయబడడానికి ముందు, అంటే శుక్రవారం మనము కానీ గుడ్ ఫ్రైడేగా చూసుకుంటే దానికి ముందటి ఆదివారం ఆయన భారవాహిక గాడిద మీద గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి వెళ్ళడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది ఒక ప్రవచనం. ఆ ప్రవచనము నెరవేర్చబడడానికి యేసు ప్రభు వారు తన శిష్యులను పిలిచి, శిష్యులారా ఎదురు రండి, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, పట్టుకొని రండి అనే మాటను ఆయన చెప్పడం చూసాం. అది యేసు ప్రభు వారు పుట్టక మునిపే అనేక వందల సంవత్సరాలకు పూర్వమే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన రీతిగా జకర్యా గ్రంథంలో రాయించి ఉంచాడు. అక్షరాల అలాగనే నెరవేరినట్లు దేవుడు చేయించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క రాకడ ఈ భూమి మీద ఉండేటప్పుడు అక్షరాల ప్రవచనానుసారముగా మొత్తం నెరవేరింది. నీ రాజు సాత్వికుడును, దీనుడు, రక్షణ గలవాడు, నీతిమంతుడై నీ యొద్దకు వస్తున్నాడు అనే ప్రవచనం అనేది చెప్పబడడం మనం చూస్తున్నాం. అవునా? యోహాను సువార్త 18వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు మనం చదువుకుంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు. చూడండి, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు, నీవు అన్నట్లు నేను రాజునే, నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యొద్ద ఏ దోషము నాకు కనబడలేదు అని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు వారికి పిలాతుకు మధ్య సంభాషణ జరుగుతుంది. పిలాతు రోమా గవర్నర్, అధికారి. యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు పిలాతుతో. ఏమని చెప్తున్నాడు? నా రాజ్యం ఒకటి ఉంది. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నాకొక రాజ్యం ఉంది. నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైన రాజ్యం. నేను పరలోకపు రాజును. ఒకవేళ నా రాజ్యమే ఈ లోక సంబంధమైన రాజ్యమైతే ఈ యూదుల చేతికి అప్పగింపబడకుండునట్లు నా సేవకులు, నన్ను వెంబడించినటువంటి బహుజన సమూహం పోరాడి ఉండేవారు. నేను ఆ విధంగా వారికి చెప్పుండేవాడిని. కానీ నేను ఎందుకు ఆ విధంగా చెయ్యలేదు ఆలోచించు పిలాతు అని పిలాతుతో యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు స్వయంగా తన నోటితోనే తాను చెప్తున్నాడు, నీవు రాజువా అంటే నేను రాజునే,
నేను రాజునే. పిలాతుకి అర్థం కావడం లేదు, ఈయనేంటి రాజు అంటున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదంటున్నాడు, నా సేవకులు అవసరమైతే ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే నా గురించి పోరాడి ఉండేవారు అని చెప్తూ ఉన్నాడు. ఈయన చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని పిలాతు గమనించాడు. యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు, ప్రజలు చెప్పడం కాదు, యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు, నీవు రాజువా అని పిలాతు అడిగినప్పుడు నీవన్నట్లు నేను రాజునే అన్నాడు. హల్లెలూయా. మన ప్రభు యొక్క పేరు ఏంటంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవునికి మహిమ కలుగును కాక. ఆ రాజు సాత్వికుడై వచ్చాడు. ఆ రాజు ఇప్పుడు సాత్వికుడై వచ్చాడు. కొట్టువారికి తన వీపుని అప్పగించాడు, ఉమ్మివేయి వారికి తన ముఖమును అప్పగించాడు, ముండ్ల కిరీటముతో తనను బాధ పెట్టు వారికి తన శిరస్సును అప్పగించాడు. దేహమంతా గాయముల చేత రక్తము కారునట్లుగా ఆయన సమస్త దేహమును ఒక గొర్రె పిల్లవలి అప్పగించాడు. ఈ రాజు ఏమీ మాట్లాడలేదు, ఈ రాజు కేకల వేయుడు, ఈ రాజు యొక్క గొంతు ఎక్కడా వినిపించదు. ఎందుకంటే ఆయన సాత్వికుడు, ధీరుడైన రాజుగా ఈ లోకములోనికి మొట్టమొదటిసారిగా వచ్చాడు. చాలామంది యేసు ప్రభు వారిని వ్యతిరేకించేవారు ఏమంటారంటే, ఆయన తన్ను తానే రక్షించుకోలేకపోయాడు, ఆ 3 మేకులను కూడా పీక్కోలేకపోయాడు అనేటట్లుగా మాట్లాడి ఎగతాళి చేసేవారు ఈరోజు మనం చాలా మందిని చూస్తాం. కానీ వారికి అర్థం కాలేదు, ఆయన రాజు అయి ఉన్నాడు. కావాలని ఆయన ఈ సమయములో సాత్వికుడైన రాజు గనుక ప్రాణము పెట్టడానికి వచ్చిన రాజు గనుక మౌనముగా ఉన్నాడు. అందుకే పిలాతు చాలా ప్రశ్నలు వేసినప్పుడు ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం పిలాతుకు చెప్పలేదు. పిలాతుకు అర్థం కావడం లేదు. నేను నిన్ను విడిపిస్తాను, నాకు అధికారం ఉందంటే పైనుంచి అధికారం అనుగ్రహించబడితే కానీ నువ్వేమీ చేయలేవు. నా రాజ్యం ఈ రాజ్యం కాదు, నీవు రాజువా, నేను రాజునే, ఈయన యందు ఏ దోషము కనిపించలేదు, నీ గురించి నువ్వేం చెప్పుకోవా, నీ గురించి ఏమి మాట్లాడుకోవా యేసు అనేటప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన సాత్వికుడైనటువంటి రాజుగా మొట్టమొదటిసారి మన అందరి పాపముల నిమిత్తం ఆయన తనము ప్రాణము పెట్టడానికి వచ్చిన మన దేవుడైన రాజు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 21వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు కూడా మనం చదువుకుందాం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతి పడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. యేసు ప్రభు వారు గాడిద మీద వస్తుంటే పట్టణంలో ఉన్న వారందరూ చూస్తున్నారు, కలవరపడుతున్నారు. ఎవరు ఇతను? దావీదు కుమారునికి జయము, హోసన్నా 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 అంటే ప్రజలందరూ చూసి ఏం జరుగుతుంది ఊరిలో? శిష్యులు ఏం చేశారో తెలుసా? తమ వస్త్రములను తీసి ఆ గాడిద పిల్ల మీద వేశారు. యేసు ప్రభు వారిని ఆ గాడిద మీద కూర్చుండబెట్టారు. చాలా మంది చెట్ల యొక్క కొమ్మలను నరికి ఆ గాడిద వెళ్తూ ఉంటే ఆ గాడిద మీద కూర్చున్నటువంటి యేసు ప్రభు వారు ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నటువంటి యేసు ప్రభు వారు వాటి మీదగా వెళ్ళాలని కొమ్మలను నరికి దారిలో ఆ కొమ్మలను పరిచారు. కొందరైతే తమ వస్త్రములను అక్కడ పరిస్తే దాని మీదగా ఆ గాడిద మీద యేసు ప్రభు వారు ప్రయాణించడం జరిగింది. ఇక్కడ ఒక మాట మనము ఆలోచన చేయాలి. యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారం
తమ వస్త్రముల మీద ఒకడు నడుచుకుంటూ వెళ్తే అతడు రాజు. వస్త్రముల మీద ఒక వ్యక్తిగాని నడుచుకుంటూ వెళ్తే అతడు రాజుగా ప్రజలు గుర్తించారని అర్థం. అందుకే యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి పనిని తిరస్కరించలేదు. మనకు పాత నిబంధనలో జ్ఞాపకం ఉంటే యెహూని రాజుగా చేసినప్పుడు కూడా వస్త్రములు పరచడం అనేది మనం చూస్తాం, అవునా? దాని మీద, మీ వస్త్రముల మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడంటే అతడు మీ రాజు అని దానికి గుర్తుగా ఉంది. గాడిద పిల్ల మీద ఎక్కాడు సాత్వికుడైనటువంటి రాజు. పిలాతు ముందు తానే స్వయంగా చెప్తున్నాడు, నీవు రాజు అంటే నేను రాజునే అన్నాడు. ఇక్కడ వస్త్రముల మీద వెళ్తూ ఉన్నాడు. హోసన్నా జయముంటే యేసు ప్రభు వారు దానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఆయన రాజు అయి ఉన్నాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి మహారాజు. కరెక్ట్గా ఈ మట్టల ఆదివారము దినమున యేసు ప్రభు వారు జయోత్సాహముతో హోసన్నా జయము అనే కేకలతో యెరూషలేములోనికి ప్రయాణించడమనేది మనం చూస్తున్నాం, అవునా? ఇది ఎలాగుంటుందంటే చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25-26 వచనాలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు 2 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడను. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలం అంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. చూడండి, ఇక్కడ దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 25-26 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ ఒక ప్రవచనం ఉంది. ఇది యేసు ప్రభు వారి గురించి ఉన్నటువంటి ప్రవచనం. ఈ ప్రవచనం ప్రకారం ఏమిటంటే, యేసు ప్రభు వారు రాజుగా యెరూషలేములోనికి రావడానికి ఉన్నటువంటి కాలాన్ని సూచించే ప్రవచనం ఇది. ఏంటిది? యేసు ప్రభు వారు మనం చూసాం కదా, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనము చూస్తున్నాం. అక్కడ ఏంటి? ఈ రాజు సాత్వికుడైనటువంటి రాజుగా గాడిద మీదను గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడు అనే మాట ఉంది కదా. ఇప్పుడు ఆ మాటని ఇప్పుడు చదువుకున్నటువంటి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25-26 వచనాలు మనం కలిపి చూస్తే ఎలా కనిపిస్తుందంటే, యేసు ప్రభు వారు అభిషక్తుడుగా రాజుగా యెరూషలేములోనికి వచ్చే సమయం అంటే మట్టల ఆదివారపు దినాన్ని కరెక్ట్గా సూచిస్తూ ఉంది. ఎప్పుడు వస్తాడు, ఏ కాలమందు నీ రాజు సాత్వికుడై దీనుడై రక్షణ గలవాడై నీతిమంతుడుగా ఆ గాడిదను గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి వస్తాడో అన్న ప్రవచనం ఎప్పుడు జరుగుతుంది అనే మాటను దేవుడు ముందుగానే దానియేలు గ్రంథములో ప్రవచనముగా ముందుగానే చెప్పాడు. అక్కడ మన మాటలు చూస్తే ఏమున్నాయి? యెరూషలేము తిరిగి కట్టబడే సమయం ఒకటి ఉంది. ఏంటది? యెరూషలేము తిరిగి కట్టబడే సమయం ఒకటి వస్తుంది అని రాజు ఒకడు ఆజ్ఞ ఇస్తాడు. చూడండి, ఒక రాజు ఈ యెరూషలేమును తిరిగి కట్టాలి అని ఆజ్ఞ ఇస్తాడు. అక్కడి నుంచి మొదలు పెడితే 7 వారాలు ప్లస్ ఇంకొక 62 వారాలు అంటే మొత్తం ఎన్ని? 69 వారాల సమయాన్ని లెక్క పెట్టుకోండి అని చెప్పాడు. ఎంత? 7 వారాలు ప్లస్
62 అంటే మొత్తం 69 వారాలు. ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ చూస్తే వారానికి ఎన్ని సంవత్సరాలు? వారానికి ఎన్ని సంవత్సరాలు? ప్రవచనము ప్రకారం వారం అంటే 7 సంవత్సరాలు. వారం అంటే సంవత్సరాలు. ఆ విధంగా లెక్కేసుకుంటే 7 ఏళ్ళ 49 ప్లస్ 69 ఇంటూ 7 వేసుకుంటే మొత్తం కలిపితే ఎంత వస్తుందంటే 483 సంవత్సరాలు. ఎంత? 483 సంవత్సరాలు లెక్క పెట్టుకోండి. ఇది ఒక దైవజనుడు ఆ లెక్కను మొత్తమంతా చూపించి, ఇదిగో 483 సంవత్సరాలు కరెక్ట్ టైం లెక్క పెట్టాడు. లెక్క పెడితే అది దానియేలు గ్రంథములో చెప్పబడిన ప్రవచనంతో కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక రాజు ఇచ్చిన ఆజ్ఞను చూడాలి. ఆ ఆజ్ఞ మొదలైన సమయం నుంచి 483 సంవత్సరాలు లెక్క పెడితే అప్పుడు అభిషిక్తుడైనటువంటి రాజు మన యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వస్తాడు అనే ప్రవచనం అక్కడ దాగి ఉంది. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. అంటే ఎవరో ఒక రాజు యెరూషలేమును మరలా కట్టండి అని చెప్పేటప్పుడు ఆజ్ఞ మొదలైన సంవత్సరం నుంచి మీరు 483 సంవత్సరాలు లెక్క పెడితే కరెక్ట్గా అది మట్టల ఆదివారానికి వస్తుంది. కరెక్ట్గా అది మట్టల ఆదివారానికి వస్తుంది. ఆ మట్టల ఆదివారంలో ఉన్నటువంటి ఆ విషయానికి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని కలిపి చూస్తే ఆ 483 సంవత్సరాలు మట్టల ఆదివారానికి వచ్చి, ఆ మట్టల ఆదివారంలో ఆల్రెడీ ఒక గాడిద పిల్ల ఒక గ్రామంలో కట్టబడి ఉండడం, ఆ గ్రామానికి యేసుప్రభు వారు రావడం, ఆ గాడిద పిల్ల మీద ఆయన వెళ్ళడం, ఆయన యెరూషలేములో దావీదు కుమారునికి జయము హోసన్నా అనే మాటతో ఆయన ప్రవేశించడం జరిగింది. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్ని ఏర్పాట్లు దేవుడు చేసాడో చూడండి. ఎంత ప్రవచనం దేవుడి యొక్క రాకడలో ఉందో గమనించండి. అందుకే మనం చూద్దాము. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు మనం చదువుకుంటాం. ఇదియుగాక రాజుతో నేను ఎట్లాంటిని, రాజును అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకిదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశించబోవు ఇంటికిని దూలములు మ్రనులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకిదును ఇయ్యుడని అడిగి తిని అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుడిని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకిదులను అప్పగించి తిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. నెహమ్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. నెహమ్యా ఒక రాజు దగ్గర పని చేసేవాడు. ఆ రాజు పేరేంటో తెలుసా? అర్తహషస్త. ఏంటి? అర్తహషస్త. అర్తహషస్త అనే రాజు దగ్గర పనిచేసే సమయంలో నెహమ్యాకి ఒక వార్త వినిపించింది. నీ స్వదేశములో నీ పట్టణాన్ని, అంటే యెరూషలేము పట్టణాన్ని కాల్చివేశారు, గోడలు కోల్చబడ్డాయి. నెహమ్యా అనే మాట వినేటప్పుడు నెహమ్యా ఏం చేశాడో తెలుసా? చాలా దినములు కూర్చుండి ఉపవాసం ఉండి ఏడ్చి, దేవా, నా పితరులు ఉండే దేశం, నా పితరుల సమాధులుండే దేశం ఇలాగూ కాల్చబడింది, కోల్చబడింది. అయ్యో, నేను ఏం చేస్తాను? నేనైతే రాజు దగ్గర గిన్నె అందించేవాడిగా ఉన్నాను. నా బాధ ఎవరికి చెప్పుకోను
అని చాలా దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు రాజుకి గిన్నె అందించే సమయంలో, గిన్నె అంటే ఏంటో, గిన్నెలు అంటే ఆయన పానము తాగితే పానం, ద్రాక్ష రసం తాగితే ద్రాక్ష రసం, నీళ్లు తాగితే నీళ్లు అందించేవాడు ఒకడు ఉండాలి. రాజుగారికి అన్ని అందించేవారు చాలా మంది ఉంటారు. ఆ పనివాడిలో ఒక పనివాడు ఈ నెహమ్యా. రాజు చూస్తున్నాడు, నెహమ్యా ఏంటి మొహం అలాగుంది, రాజుతో మనము చెయ్యాలి, రాజుకు నేను ఎలాగూ చెప్పాలని చాలా దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత రాజే స్వయంగా అడుగుతాడు, నెహమ్యా ఎందుకు అలాగున్నావు? రాజా, నా పితరులుండే దేశం యెరూషలేము పట్టణం ఇలాగ కూల్చబడింది, కాల్చివేయబడింది. నేను చాలా చింతిస్తున్నాను. నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళాలనుకుంటున్నావా? నీకేం కావాలి? నాకు కొంచెం కర్రలు, కొంచెం నీ అధికార ముద్రతో కొన్ని ఆర్డర్స్ ఇస్తే ఆ కర్రలు ఇవి అవి పట్టుకొని వెళ్ళి మా ఊరిని, ఆ యెరూషలేముని బాగు చేయించుకుంటాను అనే మాట చెప్తాడు. అందుకు అర్తహషస్త అనే రాజు ఆజ్ఞ ఇస్తాడు, వెళ్ళండి. యెరూషలేము కట్టడానికి, తిరిగి కట్టడానికి నెహమ్యాకు అవకాశాన్ని, ఆజ్ఞను అర్తహషస్త అనే రాజు ఇవ్వడం జరిగింది. అది సమయం ఏదైతే దానియేలు గ్రంథంలో మనం చూసామో 9వ అధ్యాయంలో, ఆ సమయం రాజు ఇచ్చిన ఆజ్ఞ కాలం అది. అక్కడ నుంచి 7 వారాలు ప్లస్ 62 వారాలు అంటే మొత్తం 69 వారాలు, అనగా 483 సంవత్సరాలు గడిచినప్పటికీ కరెక్ట్గా యేసు ప్రభు వారు అభిషక్తుడైన రాజుగా, దీనుడైన రాజుగా, సాత్వికుడైన రాజుగా ఆ గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోనికి వస్తాడు. అదే మట్టల ఆదివారం. దేవునికి మహిమ కలుగును గాక. కరెక్ట్గా మీరు చూడండి, రాజు ఆజ్ఞ ఇవ్వడం, ఒక గాడిద పిల్లను ఆ గ్రామంలో ఏర్పాటు చేయడం, గాడిద పిల్లను ఏర్పాటు చేయడం, వెళ్ళడం అంతా జరిగింది. ఇదంతా ప్రవచనానుసారముగా జరగడం అనేది మనం చూస్తూ, ఎన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట. ఎప్పుడు చూసాడు దేవుడు గాడిద పిల్లని? ఎప్పుడు చూసాడు రావాలని యేసు ప్రభు వారిని ఈ లోకంలోనికి? ఎప్పుడు అర్తహషస్త రాజున్నాడు? దేవుడు ఎలాగూ చూస్తాడంటే చాలా దీర్ఘకాలముగా చూడగలడు. అనంత జ్ఞాని, సర్వ సృష్టికర్త గనుక ఆయనకు సమస్తము కూడా ఎరిగి ఉన్న దేవుడు గనుక ఎప్పుడు ఏది చేయాలో అన్ని ఏర్పాట్లు చేయడం అనేది మన దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకతగా మనం గమనించాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆ సమయానికి అక్కడ రావడంతో, మీకు తెలుసా, ఆ సమయంలో యేసు ప్రభు వారు, మనము వాక్యంలో చూస్తే మనకు కనిపిస్తుంది, నీవు ఈ దినమందైనను నీవు మారు మనసు పొంది రక్షణ పొందితే ఎంతో మేలు. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచుకున్నట్లుగా నిన్ను అనేక సార్లు చేర్చుకోవాలని నేను అనుకున్నాను, కానీ నీవు రావడానికి సిద్ధపడలేదే అని యేసు ప్రభు వారు అక్కడ బాధపడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అదే ఆ రోజు. ఏ రోజుది? అదే ఆ రోజే యెరూషలేములో సువార్త వారికి అందజేయబడడం యేసు ప్రభు వారితో జరిగినటువంటి ఆఖరి దినముగా మనం చెప్పుకోవచ్చు. మీకు తెలుసా, ఆ దినము తర్వాతే అన్ని జనులకు రక్షణ సువార్త అనేది వెళ్ళడానికి సంపూర్ణంగా మార్గాలు కూడా తెరవజేయబడ్డాయి. అంటే ఆ దినమే మనమందరము రక్షణ పొందడానికి మార్గాలు సుగమము అయినటువంటి సమయముగా కూడా మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మట్టల ఆదివారము దినమున యేసు ప్రభు వారు రాజుగా, సాత్వికుడైనటువంటి రాజుగా యెరూషలేములోనికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు స్వయంగా తానే రాజుగా అంగీకరించాడు.
ప్రవచనానుసారముగా ఆయన రాజుగా రావడం కూడా మనం చూస్తున్నాం. ప్రజలందరూ తమ బట్టలను పరచడం కూడా యేసు ప్రభువారు అంగీకరించారు. పిలాతుతో మాట్లాడినప్పుడు కూడా నీవు రాజువా అంటే రాజుగా చెప్పాడు. ఆయన రాజుగా వచ్చినటువంటి ఈ మట్టలాదివారం దినము గురించి దానియేలు ప్రవచన గ్రంథం మనం చూసాం, జకర్యా ప్రవచన గ్రంథాన్ని చూసాం, నెహమ్యా కాలంలో ఉన్నటువంటి అర్తహషస్త రాజు ఆజ్ఞ ఇచ్చినటువంటి కాలాన్ని చూసాం. ఇవన్నీ ఎందుకు చేశాడో తెలుసా? ఇవన్నీ ఎందుకు చేశాడు? ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మనమందరము రక్షణ పొందాలని, ఆయన నిత్యమైనటువంటి రాజ్యములో మనము కూడా ఉండాలని ఆయన అనాది సంకల్పమందే జగత్తుకు పునాది వేయబడక మునిపే మనలను కూడా చూచాడు. ఆ గాడిదను గాడిద పిల్లను ఎలాగైతే చూచాడో మనలను కూడా అనాది సంకల్పానికి ముందే మనలను కూడా చూచాడు. అందులో నీవున్నావు, నేనున్నాను, మనమందరం ఉన్నాం. అట్టి దేవునికి మనమందరం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడైన తండ్రి, మీ పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ అనాది సంకల్పము చెప్పున ప్రభువా, నీవు గాడిదను గాడిద పిల్లను ఏర్పరచుకున్నావు. నీ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ ఉంచినందుకు వందనాలయ్యా. నీ రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంక నువ్వు నశించిపోతున్నటువంటి అనేక మంది దగ్గరికి నీ సత్య సువార్త వెళ్ళుటకు వారు కూడా ప్రభువా తండ్రి నీ ఉచితమైన రక్షణ భాగ్యాన్ని పొంది నీ రాజ్యంలో ప్రవేశించుటకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలకం మీద మీరే వ్రాసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.